హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో వివో నుంచి వివో T4 లైట్ అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది డైరెక్ట్గా తీసుకొస్తున్న ఫోన్ ఏం కాదు, ఐక్యూ Z10 లైట్కి రీబ్రాండెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఐక్యూ వాళ్ళు అమెజాన్లో అమ్మితే ఫ్లిప్కార్ట్లో ఈ వివో అనే పేరుతో అమ్ముతారు, అంతే తేడా. దీంట్లో ప్రైస్ రేంజ్ కానీ లేదంటే స్పెసిఫికేషన్స్ కానీ ఏం మార్పు అయితే ఉండదు, అన్నీ సేమ్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్. ఈ ఫోన్ ఆ ఫోన్ ఏంది అంటే వివో ఐక్యూ అనే ఫోన్స్ ఈ పేర్లు మారుతాయి, అలాగే అమ్మే ప్లాట్ఫామ్ మారుతుంది, అంతే తేడా. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి అలాగే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.74 ఇంచెస్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ ఫోన్ లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇచ్చారు. 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X RAM UFS 2.2 కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 మెగాపిక్సెల్ కాకుండా 8 కానీ 16 మెగాపిక్సెల్ కానీ ఇస్తుంటే చాలా బాగుండేది. అలాగే 6000 mAh బ్యాటరీ, 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 6000 mAh ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ 33 watts కానీ 45 watts కానీ ఇస్తుంటే చాలా బాగుండేది. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ అంటే ఈ 15 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేస్తే చాలా ఆలస్యం అయితే అవుతుంది. కొద్దిగా ఛార్జింగ్ స్పీడ్ని పెంచుంటే చాలా బాగుండేది. అలాగే ఫన్ టచ్ OS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామంటున్నారు. అంటే 2 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామంటున్నారు. అలాగే సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, కానీ 200% వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ ఇస్తున్నారు. ఇక్కడ 100%లో వింటేనే ఆడియో క్వాలిటీ బాగుంటుంది. 200% కానీ పెట్టామంటే కొద్దిగా నాయిస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైఫై 5, బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. కొద్దిగా కింద పడినప్పుడు డ్రాప్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది, IP68 అయితే లేదు. ఇందులో 9 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఈ బడ్జెట్లో మనం ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా అంటే నేనైతే దీంట్లో కొన్ని కాన్స్ అయితే చెప్తాను. ఇందులో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లేదు, 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేయదు. ఈ ప్రాసెసర్ ఓకే, కెమెరాస్ ఓకే, బ్యాటరీ దగ్గర ఛార్జింగ్ స్పీడ్ కొద్దిగా ఎక్కువ ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే ఇక్కడ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. ఇదొక్కడైతే గుర్తుపెట్టుకోండి. అది తప్ప ఇక్కడ మనకు ఈ బడ్జెట్లో ఈ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఖచ్చితంగా కావాలి. కాబట్టి నేను ఈ ఫోన్ అయితే రికమెండ్ చేయను. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఈ కాన్స్ గుర్తుపెట్టుకొని అయితే కొనుక్కోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.